నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనమైతే ఒక్కొక్క రాశికి సంబంధించిన క్షేత్రం గురించి అయితే మాట్లాడుకుంటున్నాం గురుగారు. అవునండి, అవును. ఇప్పుడు చివరిగా మీనరాశి దగ్గర ఉన్నాం. ఈ మీనరాశి వారికి అసలే ఏలినాటి శని ఉంది. సో మా దశ అసలు బాలేదు, టైం బాలేదు, ఏ పని చేద్దామన్నా ముందుకు సాగట్లేదు అని యాహ్! అనుకునేటప్పుడు వీళ్ళు ఏ క్షేత్రానికి వెళ్తే వీళ్ళకి విజయం అనేది చేకూరుతుంది గురుగారు, తెలియజేస్తారా? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ వీళ్ళకి ఆ, ఒక క్షేత్రాన్ని దర్శనం వల్ల ధనయోగం కూడా జరుగుతుంది. ఆ క్షేత్ర దర్శనం వల్ల వీళ్ళకి. ఓకే. అదేంటనేది చెప్తాను. ఉమ్, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వీళ్ళ తత్వం ఏంటి? వీళ్ళ పూర్వజన్మ కర్మ దేంతో కనెక్ట్ అయి ఉంటుంది? ఓకే. ఏలినాటి శని యొక్క ప్రభావం తగ్గడానికి ఏం చేయాలో కూడా చెప్తాను. ఉమ్, అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ మీనము వారికి మీరు అన్నట్టుగా ఏలినాటి శని రాశిలో సంచారం జరుగుతుంది. ఉమ్, సర్వసాధారణంగానే మీనరాశి వారికి ఉండేటువంటి లక్షణాలు కానీ ఏమైనా ఏమిటి అంటే వీళ్ళు ఎప్పుడు అన్వేషణ ఉంటుందండి. అసలు నా లైఫ్ ఏంటి, ఎందుకు పుట్టాను, ఓకే. అంటే ఓన్లీ లైఫ్ అనే కాదు, ఒక ఉద్యోగం చేస్తున్నారు, ఏమిటి ఉద్యోగం ఎందుకు చేస్తున్నాను, అసలు ఇది కరెక్ట్ అయిందా కాదా, ప్రతి దాని మీద ఒక అన్వేషణ ఉంటుంది. ఉమ్, అలాగే మీరు ఎనీ మీనలగ్న వాళ్ళ మీనరాశి జాతకుల్ని తీసుకోండి, వాళ్ళని మీరు కదిపితే వాళ్ళ ఫాదర్తో లింక్ 99% ఉంటుంది. అంటే ఎలా అంటే వాళ్ళు బాగుపడ్డా పాడైపోయినా ఫాదర్తో సంబంధం ఉంటుంది. ఓకే. మా ఫాదర్ వల్ల నేను పాడైపోయాను అంటాడు. మా ఫాదరు వల్లేనండి నేను ఇంత గొప్పవాడిని అయ్యాను అంటాడు. ఓకే. ఏదైనా ఏదైనా తండ్రితో లింకప్ అనేది లేకుండా వాళ్ళ లైఫ్ ముందుకు సాగదు. మీన లగ్న పర్టికులర్గా మీరు ఇది రాసి పెట్టుకోవచ్చు. నేను ఒక 5,000 జాతకాల మీద రీసెర్చ్ చేసి చెప్తున్న అంశం ఇది, ఊరికే చెప్తున్న అంశం కాదు. ఇట్స్ వెరీ క్లియర్. ఫాదరు లేదా గవర్నమెంట్ ఇప్పుడు వ్యక్తులు, ఇప్పుడు మీరు చూడండి బొమ్మరిల్లు మూవీ చూస్తూ ఉంటారు కదా. అవును. అందులో ఆ హీరో అంటాడు అంతా మీరే చేశారు నాన్న. అవును. అలా ఏంటంటే ఆ ఫాదర్ కనెక్టివిటీ పూర్వజన్మ కర్మ కనెక్టివిటీ ఉంటుంది. ఎందుకు ఇలా ఉంటుంది అంటే వీళ్ళకి ఫాదర్ రుణపడి ఉండడం కానీ వీళ్ళు ఫాదర్కి రుణపడి ఉండడం వల్లే ఈ జన్మ వస్తుంది మీన లగ్నంలో. ఓకే. మనం అనుకుంటున్నాం ఏదో పుట్టేశాడు, ఈ లగ్నంలో పుట్టాడు, పలానా నక్షత్రంలో పుట్టాడు అని కాదు. ఇట్స్ వెరీ క్లియర్. క్యాలిక్యులేటివ్గా మనిషి పుడతాడు. ప్రతి జీవి క్యాలిక్యులేటివ్గా ఎవరికి రుణపడి ఉంది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మనిషి కాదండి, ఒక కుక్క పుట్టింది, ఆ కుక్కకి రాజయోగం పట్టిందంటే అది వెళ్ళి పెద్ద ఇంట్లో పెంచుకుని ఉంటారు దాన్ని. అవును. ఆ ఇంట్లో చక్కగా చికెన్ ముక్కలు పెడతారు, దానికి స్నానం పెడతారు, వాకింగ్కి తీసుకెళ్తారు, దానికి ముద్దు పెట్టుకుంటారు, వాళ్ళతో పాటు పడుకోబెట్టుకుంటున్నారు. కుక్కగా పుడితే ఏంటి, దానికి రాజయోగం పట్టింది. మనిషిగా పుట్టి కూడా రోడ్డు మీద తిరుగుతుంటాడు ఒకడు. అవును. అడుక్కునే వాళ్ళు ఎంతమంది చూస్తున్నాం, పాపం ఇబ్బంది పడుతున్నారుగా. అంటే నేను అనేది ఏంటంటే మీరు పుట్టినటువంటి సమయం ఏదైతే ఉందో ఇట్స్ డిసైడ్స్. అది కుక్క పిల్ల, ఫారిన్ కంట్రీస్లో చూడండి పిల్లల్ని పెంచుకుంటారు, పక్కనే పట్టుకుని అలా తిరుగుతూ ఉంటారు. అది డిసైడ్ చేస్తుందండి ఖచ్చితంగా. అయితే ఏలినాటి శని ప్రభావం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రాశిలో సంచరించేటప్పుడు వీళ్ళు చేయవలసింది ఏమిటి అంటే ఒకటే, బద్దకించకూడదు, పోస్ట్ పోన్ చేయకూడదు పనులు ఏవి కూడా. మీరు పోస్ట్ పోన్ చేయడం స్టార్ట్ చేశారు అంటే మీ శనిని మీరే పెంచుకుంటున్నారు. పని పోస్ట్ పోన్ చేయకుండా ఏమీ లేదండి. ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాయడానికి ఒక వ్యక్తి వెళ్ళాడు, తెలిసిన ఆన్సర్లు రాయకుండా ఇంకేదో ఆలోచించుకుంటూ కూర్చున్నాడు అంటే ఆ వ్యక్తి రాయాల్సిన పేపర్ ఏదైతుందో సరిగ్గా రాయకపోతే కర్మ ఎవరు అనుభవిస్తారు? దాని కర్మ రిజల్ట్ ఏమిటి? నీకు 90 మార్కులు రావాల్సింది 60 మార్కులు వస్తాయి, అంతే కదా. పోస్ట్ పోన్ చేయకుండా, నెగ్లిజెన్సీ చేయకుండా, బద్దకించకుండా, ఎవరైతే నిద్రపోకుండా మధ్యాహ్నం పూట ఉంటారో వాళ్ళని శని ఏమీ చేయలేడు. ఇట్స్ షూర్, ఇంకా డౌట్ లేదు ఇంకా అందులో. దీంతో పాటు కాస్త శనివారాలు ఒంటికి తైలం రాసుకొని స్నానం చేయడము, నువ్వులు దానంగా ఇవ్వడం, నూనె దానంగా ఇవ్వడం, గోవులకి చక్కగా బెల్లము తినిపించడం చేయండి. సింపుల్, క్లియర్. మీరు ఓ పెద్ద కంగారు పడిపోయి అయ్యో ఏలినాటి శని అవుతుంది, అమ్మో నాకేదో అయిపోతుంది లైఫ్లో అని భయపడాల్సిన పని లేదు. ఇక మనం క్షేత్రం దగ్గరికి వద్దాం, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ స్టెప్స్ వెళ్ళాలి కాబట్టి. క్షేత్రం ఏమిటి చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకో విషయం మీరు గమనించవచ్చు, మీరు చేయొచ్చు కూడా ప్రాక్టికల్గా. ఎవరైనా మీనలగ్నం పుట్టిన వాళ్ళు వీళ్ళెంతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్తూ ఉంటే అంచెలంచెలుగా వీళ్ళ ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతూ ఉంటుంది. లింక్ అంతే. ఇంకది సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళండి, అక్కడ రాజరాజేశ్వరి అమ్మవారి అష్టోత్తరం చదువుకోండి, లేకపోతే అమ్మవారి అష్టోత్తరం చదువుకోండి, లేకపోతే అన్నపూర్ణ అష్టకం చదవండి. అక్కడికి వెళ్ళి మీరు చూస్తారు అస్సలు అల్టిమేట్, ఇంకా అసలు తిరుగులేదు. ఎందుకంటే ఇక్కడ కొన్ని క్షేత్రాలకు వెళ్ళినప్పుడు
మనిషికి ప్రశాంతత ఉంటుంది చూడండి. ఓకే. అబ్బా, చాలా అవును. బాగుందండి. హ్మ్. ఏంటి అంతటా దేవుడిగా నీకెందుకు అలా అనిపిస్తుంది అంటే ఇట్స్ డిపెండ్. ఎందుకు అలా అనిపిస్తుంది అవును. అంటే హ్మ్. నువ్వు ఆల్రెడీ పూర్వజన్మల్లో ఉపాసన చేసున్నావు ఆ దేవతని, ఓకే. ఆ! అందుకని మీకు అది కనెక్టివిటీ అవుతుంది. ఎలా అయితే ఒక గోవు యొక్క దూడ హ్మ్. వదిలేస్తే వెళ్ళి చక్కగా 100 గోవులున్నా ఆ అమ్మ గోవు ఆ దగ్గరికే అమ్మ వెళ్తుంది. దగ్గరికే వెళ్తుంది, ఆ ఆవు దగ్గరికే వెళ్తుంది. అవును. ఆ తల్లి దగ్గరికి ఎలా వెళ్తుందో, హ్మ్. వెళ్ళినప్పుడు ఆ ప్రశాంతత ఎలా వస్తుందో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ హ్మ్. ఒక జీవుడికి ఆ! పూర్వజన్మలో చేసిన ఉపాసన ఫలం మూలంగా ఆ యొక్క జీవుడు పర్టికులర్గా ఆ క్షేత్రానికి వెళ్ళినప్పుడు బాగా కనెక్ట్ అవ్వగలుగుతాడు. ఓకే. హ్మ్. ఇందులో పర్టికులర్గా మీనం వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం అనేటువంటిది హ్మ్. 100% ధనయోగాన్ని ఇచ్చి తీరుతుంది. అందులో సందేహం ఏం లేదు. తప్పకుండా గురుగారు. అక్కడికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఏదైనా అక్కడ మీరు పాలతో అభిషేకం చేయడము, ఆ! నీటితో అభిషేకం చేయడము, విభూతితో అభిషేకం చేయడము, ఓకే. తెల్లటి పుష్పాలను సమర్పించడము, అక్కడ ఉండేటువంటి తెల్లటి గోవుకి ఏదైనా మీరు ఫీడ్ చేయడం చేయండి, హ్మ్. ఇంకా అద్భుతాలు జరుగుతాయి. గురుగారు అక్కడి దాకా అంటే క్షేత్రం వరకు వెళ్ళలేము మేము, మా అవును. పరిస్థితి అలా లేదు అన్న వాళ్ళకి ఏం చెప్తారు గురుగారు? ఇక్కడ 2 విషయాలండి. హ్మ్. మీకు దగ్గరలో టెంపుల్స్ ఉన్నాయి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి ఆ! వెళ్ళొచ్చు. ఓకే. లేదు రావి చెట్టు ఉంది, హ్మ్. రావి చెట్టు కింద మనకి సర్ప ప్రతిష్ఠ చేస్తున్నాయి, అక్కడికి వెళ్ళొచ్చు. హ్మ్. ఈ 2 కూడా లేవు, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం చిన్నది తెచ్చుకోండి, ఆ! ఇంట్లో పెట్టుకోండి, హ్మ్. ఓం స్కందాయ నమః అని స్పూన్తో పాలతో అభిషేకం చేయండి, మీకు మారుతుంది ఖచ్చితంగా. ఓకే. ఆ స్వామి పిలిపించుకుంటాడు. మనం అనుకుంటాం మనం వెళ్తున్నాము, 4 డబ్బులు ఉన్నాయి, కారు ఉంది, నేను ఫ్లైట్ బుక్ చేసుకున్నా, ఏమీ లేదు, అంత అవుతుంది. అంతే. ఆయన పిలిపించుకుంటేనే మీరు వెళ్ళగలరు. అవును. ఆయన పిలిపించుకోకుండా మీరు వెళ్ళలేరు, ఎంత ప్రయత్నం చేసినా వెళ్ళలేరు. చాలా మందిని చూసా, అవును. తిరుపతికి 5 సార్లు వెళ్ళి ఫెయిల్ అయిన వాళ్ళని చూసా. ఓకే. దర్శనం అవ్వక అక్కడికి గురుగారు? వెళ్ళి ఏదో వార్త వచ్చింది, వెనక్కి వచ్చాడు. అక్కడికి వెళ్ళాడు, ఓకే. భార్యకి ఏదో టైం అయింది, ఓకే. మెన్స్ట్రువల్ రిలేటెడ్, హ్మ్. వెనక్కి వచ్చేస్తారు. అయ్యో నువ్వు చేసుకుంది ఏం చేసుకుంటా అని. హ్మ్. అక్కడికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఇంకోటి ఏదో కారణం చేత ఫ్లైట్ దాకా వెళ్ళి వెనక్కి వచ్చిన వాళ్ళు చాలా మందిని చూసా. ఓకే. హ్మ్. ఇదనే కాదు, విదేశీ యోగాలు కూడా 16 టైమ్స్ ఫెయిల్ అయిన వ్యక్తిని నేను చూసా అబ్బా! విదేశాలకి. హ్మ్. మీకు యోగం లేదండి అన్న ఒక జాతకం చూసి, అవును సార్ 16 సార్లు ఫెయిల్ అయ్యాను అన్నాడు. ఓకే. అదేగా. అది యోగం అండి, హ్మ్. యోగం. అయితే ఇక్కడ ఏంటంటే భక్తి ద్వారా మన యోగాన్ని సంపాదించుకోవచ్చు. అది. అన్నిటికంటే నాకు భక్తి యోగం చాలా గొప్పదనిపిస్తుంది. మీరు దేనైనా సంపాదించుకున్న భక్తిని తీసి సంపాదించుకోలేము. అంతే కదా! తల్లి ప్రేమను ఎలా మనం పొందలేమో భక్తిని కూడా అలా పొందలేము అంత ఈజీగా. హ్మ్. తల్లి అయ్యి ఉండాలి. అవును. హ్మ్. ఎలా అంటే ఇక్కడ మీరు ఏదైనా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీరు అంటే నేను మోడీ ఎవరో నాకు తెలియడం వేరు, మోడీకి నేను తెలియడం వేరు. అంతేగా. మోడీకి నేను తెలుస్తా ఇది వేరు, నాకు అవును. మోడీ ఉంది అందరికీ తెలుసు మోడీ ఎవరు, అదే. అంతే కదా. అలాగే అమ్మవారికి మనం తెలియాలి, అవును. మనల్ని అమ్మవారు గుర్తుపెట్టుకోవాలి. మనం అందరూ వెళ్తుంటారు టెంపుల్, అంటే అమ్మవారు మనల్ని గుర్తుపెట్టుకునేలాను ఉపాసన చేస్తున్నావా, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, మీనరాశికి సంబంధించిన క్షేత్రం గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకున్నాము. ఇంకా మీకు ఏమైనా సందేహాలున్నా, లేకపోతే ఎలాంటి సమస్యతో మీరు ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః.